సినిమా ఒక శక్తివంతమైన మాధ్యమం. నిజానికి ఒక ఆధిపత్య భావనకి అతిపెద్దగా ఉపయోగపడింది. వాళ్ళకి ఒక వలసాధిపత్యాన్ని స్థిరపరిచింది. అట్లాగే వాళ్ళ జీవితాన్ని మాత్రమే చూపించి తెలంగాణ జీవితాల్ని మిగిలించి వాళ్ళని నిర్మూలన చేసింది కూడా ఈ మాధ్యమమే. చివరికి సినిమా మాధ్యమం ద్వారా వచ్చిన వాళ్ళు ఒక రాజకీయ ఆధిపత్యాన్ని సాధించిన చరిత్ర కూడా తెలుగు నాడులో ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి సినిమా మాధ్యమం కూడా అనేక రూపాంతరాలు చెందింది. ఇవల్ల షార్ట్ ఫిల్మ్స్ ఇట్లాంటి కొత్త రూపాల్లోకి సినిమా వచ్చింది. ఈ కొత్త రూపాలన్నీ కూడా సామాజిక మీడియా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ కొత్త రూపాలన్నీ కూడా విపరీతమైన ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అవి ఎప్పుడైనా సినిమా మాధ్యమం ఒక సినిమానే కాదు, ఏ కళ అయినా, ఏ సంస్కృతి అయినా, ఏ కళారూపమైనా కూడా అంతిమంగా ప్రజల కోసం అట్లాగే ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలని నమ్మేవాళ్ళం. కాబట్టి తెలంగాణలో వచ్చిన తెలంగాణ ఒక నవనిర్మాణం జరగడానికి, కొత్త తెలంగాణ ఏర్పాటు కావడానికి, ఈ వచ్చిన తెలంగాణను నిర్మించుకోవడానికి మాధ్యమాలన్నీ ఉపయోగపడ్డట్టుగా, అంటే ప్రసార మాధ్యమాలైన ప్రింట్ మీడియా కావచ్చు, అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అతి శక్తివంతమైన సాధనమైన సినిమా కావచ్చు, ఈ సినిమా రంగం తెలంగాణ అభివృద్ధిలో ఉపయోగపడాలి. కొత్త ఫార్మాట్స్లో కొత్త రూపాలలో వచ్చిన సినిమా రూపాలలోనే ఒక ప్రయత్నంగా సోషల్ డెవలప్మెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా అని మిత్రులు చేస్తున్నారు. ఈ మిత్రుల ప్రయత్నం కొనసాగాలి. ఈ మిత్రుల ప్రయత్నానికి సహకరించి తెలంగాణలో ఉన్న వైవిధ్యభరితమైన జీవితాలు, అట్లాగే కొత్త నిర్మాణం అంటే వ్యవసాయ రంగం, విద్యారంగం, పారిశ్రామిక రంగం, ఇతరేతర రంగాలలో తెలంగాణ ఎట్లా అభివృద్ధి జరగాలనే కాన్సెప్ట్స్ తోటి, భావనలతోటి, కొత్త విషయాలతోటి సినిమాలు తీసి ఈ మిత్రుల పోటీలకు సహకరించాలని అన్ని రకాల సినిమా రంగం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ నిర్మాణం జరుగుతున్నది. ఈ నిర్మాణం అన్ని రంగాలలో చర్చ జరుగుతున్నది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చి ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా నవ తెలంగాణ ఎట్లుండాలి, నిర్మాణం ఎట్లుండాలి, బంగారు తెలంగాణ ఎలా సాధ్యమనే చర్చ కూడా చేస్తున్నది. ఈ నేపథ్యంలో సినిమా రంగానికి చెందిన వాళ్ళు కొత్త రూపాలలో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ముఖ్యంగా తెలంగాణ ఒక కొత్త రూపంలో ఎట్లా ఉండాలి, ఇక్కడున్న దారిద్ర్య నిర్మూలన కానీ, లేదా ఇక్కడున్న వనరుల పెంపుదల కానీ, అట్లాగే మన వ్యవసాయ రంగ అభివృద్ధి కానీ, అట్లాగే మన పరిస్థితులకు అనుకూలంగా మన ప్రణాళికలు వేసుకొని ఎట్లా మిగతా రాష్ట్రాలన్నిటికంటే ఒక పెద్ద రాష్ట్రంగా అవతరించాలి, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించాలనే ఒక విషయము. రెండవ విషయం ఏంటంటే ముఖ్యంగా హైదరాబాద్ రాజధానిగా ఉన్నది కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి ఎట్లా అంటే నగరీకరణ జరిగిన ఒక ప్రాంతం కాబట్టి తెలంగాణ 10 జిల్లాలకు ఒక కేంద్రంగా ఉన్నది హైదరాబాద్. ఈ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ఆకర్షించి ఉన్న ఒక నగరంగా విలసిల్లుతున్నది కాబట్టి గంగా జమున తహజీబ్ అని చెప్పబడిన ఒక మెట్రో సంస్కృతి, మెట్రోపాలిస్ కల్చర్లో ఉన్నది కాబట్టి ఈ నగరం ఎట్లా అభివృద్ధి కావాలి, నగరంలో ఎట్లా పారిశ్రామికీకరణ జరగాలి, జీవన విధానాల మెరుగు ఎట్లా జరగాలనే విషయాల మీద సోషల్ డెవలప్మెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియాకి ఎంట్రీలు పంపించి అట్లాగే సినిమాలను పంపించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం కలిసి ఒక కొత్త ఆలోచనలు చేయడం ద్వారా మాత్రమే, అన్ని ఆలోచనలు క్రోడీకరించడం ద్వారా మాత్రమే తెలంగాణ సాధ్యమవుతుంది. దీంట్లో అందరి భాగస్వామ్యం తెలంగాణ కోరుకుంటున్నది. ఎందుకంటే ఉద్యమంలో ఒక ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి అస్తిత్వ భావన, ఐక్య కార్యాచరణ జరిగింది కాబట్టి తెలంగాణ సాధ్యమైంది. 6 దశాబ్దాల కాల సాధ్యం కావడానికి ఐక్యత అనేది అతి ముఖ్యమైనది. ఈ ఐక్యతను నవ తెలంగాణ నిర్మించుకోవడంలో కూడా ప్రదర్శించాల్సి ఉన్నది. కాబట్టి జీవన రంగంలో ఉన్న అన్ని పార్శ్వాలు, రచయితలు, కళాకారులు, అట్లాగే ఉద్యమంలో పాల్గొన్న అన్ని సంస్థలు, శక్తులు మళ్ళీ పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలంటే ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళు ఇప్పటిదాకా ఒక చైతన్యాన్ని చూపించడానికి ఒక అవకాశం కాబట్టి వచ్చిన తెలంగాణలో ఈ అభివృద్ధి ప్రధాన డాక్యుమెంటరీలు నిర్మించడం కానీ, సినిమాలు నిర్మించడం కానీ చేసి ఎంట్రీలు పంపాలని సోషల్ డెవలప్మెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.